సో బల్కంపేట అమ్మవారు హైదరాబాద్లోనే కాదు దేశంలోనే చాలా పవర్ఫుల్. ఇక్కడ ఎక్కడెక్కడ నుంచి వస్తారు అమ్మవారిని దర్శించుకోవడానికి. మేము కూడా అలాగే వచ్చాం. సో గత దశాబ్ద కాలంగా అనుకుంటే ఇంకా బాగా అమ్మవారి గురించి జనాలకు తెలియడం జరిగింది. ఇది ఎంతమంది సెలబ్రిటీలకు కూడా ఈ దేవాలయం ఒక కేరాఫ్ అడ్రస్గా మారింది. అమ్మవారు ఒక పవర్ఫుల్, ఇది ఒక దైవాత్మకంగా ఉంటుంది ఈ ప్లేస్. సో ఇంకా మిగతా అంతా హైదరాబాద్ వాళ్ళు కూడా బోనాలు ఘనంగా జరుపుకోవడానికి బల్కంపేట అమ్మవారి టెంపుల్ ఒక ప్రసిద్ధిగాంచింది. సో హైదరాబాద్ వాసులే కాదు, హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు, అమ్మవారిని నమ్మేవాళ్ళు, హిందువులు బల్కంపేట టెంపుల్కి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఒక దైవకంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా అమ్మవారిని ఒక హైదరాబాద్ని తెలుగు ప్రేక్షకుల్ని, తెలుగు ప్రజల్ని, హైదరాబాదీల్ని, తెలంగాణ ప్రజల్ని చాలా బాగా ఈ సంవత్సరం ఉండాలని, ఎస్పెషల్లీ రైతులు రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలని, పంటలు కూడా బాగా పండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారు కదా, బోనాలు ఇవ్వడానికి వచ్చారు లేకపోతే? అంటే బోనాలు ఉంది ఇంకా, బట్ నా పరంగా పర్సనల్గా నా ఫ్యామిలీ గురించి కోసం వచ్చాను. నేను ఇండియాలో ఉన్న ప్రతి టెంపుల్ తిరుగుతాను. బల్కంపేట టెంపుల్ మాత్రం ఒక స్పెషల్. సో ఇంత రష్ ఉన్నా సరే ఈరోజు ఎలాగైనా మొక్కు తీర్చుకోవాలని వచ్చాను.